హ్యాపీ వెల్కమ్ టు ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈరోజు కోఆర్డినేట్ జియోమెట్రీ స్టార్ట్ చేస్తున్నాను. నిరూపక జ్యామితి. ఇది కోఆర్డినేట్ జియోమెట్రీ అనేది 6th క్లాసు 7th క్లాస్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక స్ట్రైట్ లైన్, ఒక సరళ రేఖ అని చెప్పాము అంటే కోఆర్డినేట్ జియోమెట్రీ స్టార్ట్ అయినట్లే. 10th క్లాస్లో ఎక్కువగా ఉంటుంది, ఇంటర్మీడియట్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది, డిగ్రీ. కాబట్టి ఇనిషియల్ స్టేజీలో ఉన్నాం కాబట్టి 7th క్లాస్ నుంచి పిల్లలు వినొచ్చు. ఇందులో కోఆర్డినేట్ జియోమెట్రీలో 2D 3D అని ఉంటుంది. 2D 3D. D ఫర్ డైమెన్షన్. D ఫర్ డైమెన్షన్. డైమెన్షన్ అంటే పరిమాణము. పరిమాణము అంటే 2D, 2 డైమెన్షన్ జియోమెట్రీ. ఇప్పుడు మనం చెప్పుకునేది 2 డైమెన్షన్ జియోమెట్రీ అంటే 2D గురించి చెప్పుకుంటున్నాము. 3D అంటే త్రిపరిమాణ 3 పరిమాణాలు ఉంటాయి. త్రిపరిమాణ జ్యామితి. 2D అంటే ద్విపరిమాణ జ్యామితి. 2 పరిమాణాలు ఉంటాయి ఇక్కడ 2Dలో. 2 పరిమాణాలు అంటే ఒకటి ఎక్స్ యాక్సిస్, మరొకటి వై యాక్సిస్. 3D అంటే ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్తో పాటు అదనంగా జెడ్ యాక్సిస్ వస్తుంది. 3 అక్షాలు వస్తాయి. 3 అక్షాలు వస్తే 3D, 2 అక్షాలు వస్తే 2D. ఇది ద్విపరిమాణము, ఇది త్రిపరిమాణము. ద్విపరిమాణాన్ని మనం చెప్పుకోవాలంటే ఒక సమతలం అనేది అవసరం. ద్విపరిమాణ జ్యామితి, నిరూపక జ్యామితి, అదే నిరూపక జ్యామితి. దీన్ని మనం డిఫైన్ చేయాలంటే ఒక ప్లేన్, సమతలము. ప్లేన్ అంటే సమతలము. ఒక సమతలం అవసరం అవుతుంది. సమతలములో ఒక ప్లేన్లో డిఫైన్ చేసేది 2D. దీనిలో 2D డిఫైన్ చేస్తాం. స్పేస్ అంటే అంతరాళము. స్పేస్, SPAC, స్పేస్, అంతరాళము. ఈ అంతరాళంలో డిఫైన్ చేసేది 3D. ఇక్కడ సపోజు ఇదంతా ఈ బ్లాక్ బోర్డుని మనం ప్లేన్గా తీసుకుంటాం. ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ని మనం డిఫైన్ చేయాలి. ఆ పాయింట్ని ఎక్కడ ఉంది? ప్లేన్ మీద ఉంది, సమతలం మీద ఉంది. దీన్ని డిఫైన్ చేయాలంటే 2 అక్షరాలు అవసరం. 2D కదా సమతలము. ఒకటి ఎక్స్ యాక్సిస్, మరొకటి వై యాక్సిస్. అదే ఇదంతా కూడా స్పేస్ అంటారు. అంతరాళము. అంతరాళంలో ఎక్కడో ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ని డిఫైన్ చేయాలంటే 3 అక్షరాలు అవసరం అవుతాయి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్, 3 అక్షరాలు. కాబట్టి అంతరాళము ఒక స్పేస్లో ఒక పాయింట్ని డిఫైన్ చేయాలంటే 3 అక్షరాలు కావాలి. ఒక సమతలములో ఒక పాయింట్ని డిఫైన్ చేయాలంటే 2 అక్షరాలు సరిపోతాయి. ఇప్పుడు మనం ఫస్ట్ 2D చెప్పుకుంటున్నాం. 2D తర్వాత 3Dలోకి వెళ్ళిపోతాం. ఇది ఒక సరళ రేఖ. లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది. స్ట్రైట్లీ ఇట్ పాసెస్ టువర్డ్స్ ఇన్ఫినిటీ. స్ట్రైట్లీ పాసెస్ లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ అప్ టు ఇన్ఫినిటీ. ఇది ఈ సరళ రేఖ అనేది అనంతంగా సాగిపోతూనే ఉంటుంది. దీని మీద మనం కొన్ని పాయింట్స్ తీసుకున్నాం అనుకోండి. A, B, C, D ఇలా తీసుకున్నాం అనుకోండి. వీటిని లైన్ సెగ్మెంట్ అంటారు. AB. సపోజ్ ఇది PQ అనేది ఒక సరళ రేఖ. యారో మార్క్స్ ఉంటాయి. సరళ రేఖ అంటే యారో మార్క్స్.
అది అనంతంగా సాగిపోతూనే ఉంటుంది బోత్ సైడ్స్ కూడా. ఇక్కడ ఏబి అనేది ఏమవుతుంది, ఒక లైన్ సెగ్మెంట్ అవుతుంది. అలాగే బీసీ అనేది ఏమవుతుంది, ఒక లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ అంటే రేఖాఖండము. స్ట్రైట్ లైన్ అంటే సరళ రేఖ. ఆ స్ట్రైట్ లైన్నే మనం లైన్ అని చెప్పి చెప్తుంటాం. లైన్ సెగ్మెంట్ అంటే రేఖాఖండము, స్ట్రైట్ లైన్ అంటే సరళ రేఖ. కాబట్టి ఇందులో ఈ సరళ రేఖలో ఏబి అనేది ఒక లైన్ సెగ్మెంటు, బీసీ ఒక లైన్ సెగ్మెంటు, సిడి ఒక లైన్ సెగ్మెంటు, లేదంటే ఏసీ ఒక లైన్ సెగ్మెంటు, ఎలా బీడి ఒక లైన్ సెగ్మెంట్ ఎలా అయినా చెప్పుకోవచ్చు. అంటే లైన్ సెగ్మెంట్స్కి ఎండ్ పాయింట్స్ ఉంటాయి, లైన్ సెగ్మెంట్కి ఎండ్ పాయింట్స్ ఉంటాయి. సరళ రేఖకి ఎండ్ పాయింట్స్ ఉండవు. ఎంతో దూరం వెళ్ళిపోతూనే ఉంటుంది సరళ రేఖ అనేది. ఇప్పుడు మనం ఈ కోఆర్డినేట్ జియోమెట్రీ, నిరూపక జ్యామితి 2D గురించి చెప్పుకుంటున్నాము. 2D చెప్పుకోవాలంటే ఒక ప్లేన్ అవసరము. ఇది ప్లేన్గా తీసుకుంటున్నాము. అసలు 2D ఇది ఈ సమతలంలో ఒక పాయింట్. ఈ పాయింట్ని మనం డిఫైన్ చేయాలి, పాయింట్ని నిర్వచించాలి. ఆ పాయింట్ని నిర్వచించటము అంటే ఏంటి, దాని అడ్రస్ చెప్పాలి. దాని అడ్రస్ ఏంటో మనం చెప్పాలి. ఆ పాయింట్కి అడ్రస్ చెప్పాలి. పాయింట్కి అడ్రస్ చెప్పడం అంటే ఒక ల్యాండ్ మార్క్ అనేది మనం చెప్పాలి దానికి. ఇక పాత రోజుల్లో అన్నోన్ పర్సన్ ఒక ఊరు వెళ్తే ఏమడుగుతాయంటే, కరణం గారి ఇల్లు ఎక్కడ, కరణం గారు ఇల్లు ఎక్కడా అంటే ఆన్సర్ చెప్పాడు. ఫన్నీగా ఏం చెప్తుంటారు, ఆయన ఎందుకు ఇల్లు ఎక్కుతాడు, ఆయన ఇల్లు ఎక్కడో అని చెప్పి చెప్తుంటారు. లేదు మున్సిపు గారు ఇల్లు ఎక్కడంటే, మున్సిపు ఎక్కడో, కర్ణాలు ఎక్కడో ఇల్లు, ఇక్కడ ఎవరు ఇల్లు ఎక్కడో అని చెప్పి ఫన్నీగా విట్టిగా ఆన్సర్ చెప్పి చెప్తుంటారు. కానీ అతని ఉద్దేశం ఏంటి, కర్ణం గారి అడ్రస్, వాళ్ళ ఇంటి అడ్రస్ రామాలయం దగ్గరను, శివాలయం దగ్గరను ఎక్కడొక్కడ చెప్పాలి కదా, ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పాలి. కానీ వాళ్ళు విట్టిగా చెప్తుంటారు ఆయన ఇల్లు ఎక్కడో అని. అలాగే మనం ఇక్కడ ఒక పాయింట్కి అడ్రస్ చెప్పాలి. ఈ సమతలంలో పాయింట్ని డిఫైన్ చేయాలి. ఈ పాయింట్ని డిఫైన్ చేయాలంటే మనకి 2 యాక్సిస్ అవసరం. యాక్సిస్ అంటే AXIS, యాక్సిస్ అంటే అక్షము. యాక్సిస్ అంటే అక్షము, యాక్సెస్ అంటే అక్షములు. యాక్సిస్ అంటే అక్షములు. ఆ పాయింట్ని మనం డిఫైన్ చేయాలంటే, డిఫైన్ చేయడానికి 2 అక్షాలు. ఇట్ రిక్వైర్స్ 2 యాక్సిస్. వన్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ అనదర్ వన్ ఈజ్, సెకండ్ వన్ ఈజ్ వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ కావాలి, వై యాక్సిస్ కావాలి. కాబట్టి ఈ సమతలంలో ఇలా ఒక క్షితిజ సమాంతర రేఖని గీసాం. దీనికి పర్పెండిక్యులర్గా మరొక రేఖను గీసాం. దీన్ని ఎక్స్ అనుకుందాము. ఇక్కడ ఎక్స్ డాష్, లెట్ ఇట్ బి వై డాష్. ఎక్స్ అనేది ఒక సమాంతర రేఖ, వై అనేది దీన్ని గీసినటువంటి పర్పెండిక్యులర్ లైన్, నిలువు రేఖ, వెర్టికల్ లైన్ అంటారు. వెర్టికల్, VERTICAL, వెర్టికల్ లైన్, నిలువు రేఖ అంటే పర్పెండిక్యులర్గా ఉంటుందని, ఒక రేఖకి లంబంగా ఉండేటువంటి రేఖ. ఈ రెండు కూడా ఒక పాయింట్ వద్ద ఖండించుకుంటున్నాయి. లెట్ ఇట్ బి O. దీన్ని O అనుకుందాం. ఈ పాయింట్ ఏంటంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. The point of intersection of these two lines is called origin. దీన్ని ఆరిజిన్ అని చెప్పి అంటారు. ఆరిజిన్ అంటే మూల బిందువు. ఆరిజిన్ అంటే O ఫర్ ఆరిజిన్, మూల బిందువు అంటారు. ఇప్పుడు
these two lines divide this plane into four parts. These two lines, one is x-axis, దీన్ని x-axis అనుకుందాము, ఇది y-axis. These two lines, these two axes divide this plane into four parts called quadrants. ఈ రెండు అక్షాలు x అక్షము y అక్షము, ఈ రెండు అక్షాలు కూడా ఈ ప్లేన్ని 4 భాగాలుగా విభజిస్తున్నాయి. ఈ 4 భాగాలను ఏమంటారంటే క్వాడ్రాంట్స్ అంటారు. క్వాడ్రాంట్, QUADRANT, క్వాడ్రాంట్ అంటే పాదము. క్వాడ్రాంట్ అంటే పాదము అంటే 4 పార్ట్స్. ఈ రెండు అక్షరాలు అనేవి ఈ సమతలాన్ని 4 భాగాలుగా విభజించినాయి. అంటే ఒకటి ఇది ఫస్ట్ క్వాడ్రాంట్, దిస్ ఈజ్ ద ఈ భాగం సెకండ్ క్వాడ్రాంట్, Q ఫర్ క్వాడ్రాంట్, దిస్ ఈజ్ ద థర్డ్ క్వాడ్రాంట్, దిస్ ఈజ్ ద ఫోర్త్ క్వాడ్రాంట్. ఇలా 4 భాగాలుగా విభజించినాయి. ఈ భాగాలనే క్వాడ్రాంట్స్ అంటారు. O ఈజ్ ఆరిజిన్, O అనేది మూల బిందువు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ పాయింట్ని డిఫైన్ చేయొచ్చు. ఆ పాయింట్ని డిఫైన్ చేయటం అంటే, సరే మనం ప్రతి ఒక్కదానికి పేరు పెట్టుకోవాలి కదా, దీనికి P అని పేరు పెట్టుకుందాం. ఈ పాయింట్ P ఫర్ పాయింట్, దీనికి P అని పేరు పెడతాం. ఇప్పుడు ఈ పాయింట్ అడ్రస్ మనం చెప్పవచ్చు. ఈ పాయింట్ మనం డిఫైన్ చేయొచ్చు. ఈ సమతలంలో ఈ పాయింట్ని వీ కెన్ డిఫైన్, మనం నిర్వచించవచ్చు. ఎలా అంటే, డ్రా ఏ పర్పెండిక్యులర్ లైన్ ఫ్రమ్ P టు ద x యాక్సిస్. x యాక్సిస్ నుండి ఈ పాయింట్ P నుండి x యాక్సిస్ మీదకి ఒక పర్పెండిక్యులర్ లైన్ గీసాము. పర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీస్ ఉండే విధంగా ఒక లైన్ గీసాం. ఇట్ మీన్స్ ద x యాక్సిస్ ఎట్ Q. ఇట్ మీన్స్ ద x యాక్సిస్ ఎట్ Q. ఇది Q వద్ద x యాక్సిస్ ని ఖండిస్తుంది అనుకోండి. ఇప్పుడు PQ ఒక డిస్టెన్స్, అలాగే OQ అనేది మరొక డిస్టెన్స్. PQ అనేది ఒక డిస్టెన్స్, OQ అనేది మరొక డిస్టెన్స్. ఇప్పుడు O నుండి Q వద్దకి సమ్ డిస్టెన్స్ ఉంటుంది కదా, ఆ డిస్టెన్స్ని x అనుకుందాం. ఎంతమంది డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఆ డిస్టెన్స్ అనేది x అనుకుందాం. అలాగే P నుండి Q వరకు కూడా సమ్ డిస్టెన్స్ ఉంది, ఆ డిస్టెన్స్ని y అనుకుందాం. లెట్ ఇట్ బి y. ఇప్పుడు ఈ పాయింట్ని మనం డిఫైన్ చేసినట్లే, నిర్వచించాం. ఏంటి నిర్వచించడం అంటే, ఈ పాయింట్ అనేది y అక్షం నుండి x దూరంలో ఉంది. y అక్షం నుండి x దూరంలో ఉంది. ఇది y యాక్సిస్ కదా, y యాక్సిస్ నుండి అంటే ఇక్కడ ప్యారలల్గా OQకి ప్యారలల్గా మరొక రేఖ ఇక్కడ గీసేద్దాం. ఇట్ మీన్స్ ద y యాక్సిస్ ఎట్ R వద్ద మీట్ అవుతుంది, ఇంటర్సెక్ట్ చేస్తుందని చెప్పి అనుకోండి. R అంటే OQ ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో RP కూడా ఎంత ఉంటుంది కదా. ఇది x అయితే ఇది కూడా x. కాబట్టి ఈ పాయింట్ P అనేది y యాక్సిస్ నుండి ఎంత దూరంలో ఉంది, x యూనిట్స్ దూరంలో ఉంది. అలాగే ఈ పాయింట్ P అనేది x యాక్సిస్ నుండి ఎంత డిస్టెన్స్లో ఉంది, y యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ y అని రాసేద్దాం. ఇప్పుడు ఈ పాయింట్ మనం డిఫైన్ చేసాం. వీటిని PXY, వీటిని కోఆర్డినేట్స్ అంటారు. వీటిని ఏమంటారు? కోఆర్డినేట్స్, నిరూపకములు. ఫస్ట్ వన్ ఈజ్ x కోఆర్డినేట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ y కోఆర్డినేట్. P యొక్క ఇక్కడ వచ్చిన ఈ పాయింట్స్ని XY ఏమంటారు? P యొక్క కోఆర్డినేట్స్. కోఆర్డినేట్స్ అంటే నిరూపకములు, కోఆర్డినేట్స్. నిరూపకములు.
ఎక్స్ నేమో ఎక్స్ కోఆర్డినేట్ అంటారు. ఎక్స్ ఈజ్ కాల్డ్ ఎక్స్ కోఆర్డినేట్. ఎక్స్ కోఆర్డినేట్ దీన్ని యాప్సిస్ అని కూడా అంటారు. యాప్సిసా, ABSCISSA, యాప్సిసా. ఎక్స్ ఈజ్ కాల్డ్ కోఆర్డినేట్ ఆఫ్ పి, లేదంటే యాప్సిస్ అంటారు ప్రత్యేకంగా. వైనేమంటారు? వై కూడా కోఆర్డినేటే. వై ఈజ్ ఆల్సో కోఆర్డినేట్. దీన్ని ప్రత్యేకంగా కోఆర్డినేట్ లేదా ఆర్డినేట్ అని కూడా అంటారు. కోఆర్డినేట్ ఆర్ ఆర్డినేట్ అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఏమో యాప్సిస్ అంటారు. ఎక్స్ కోఆర్డినేట్ ని యాప్సిసా. ద కోఆర్డినేట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కాల్డ్ యాప్సిసా అండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ వై ఈజ్ కాల్డ్ ఆర్డినేట్. కాబట్టి ఎక్స్ యాప్సిసా, వై యాప్సిసా. అంటే పికి 2 పాయింట్స్ వచ్చినాయి. పికి 2 నిరూపకాలు, ఎక్స్ వై. పికి 2 నిరూపకాలు, ఎక్స్ ఒకటి, వై ఒకటి. ఆ నిరూపకాలు అంటే ఏంటి? డిస్టెన్స్, దూరాలు. ఏంటవి? దూరాలు. ఎక్స్ అనేది ఒక దూరము, వై అనేది మరొక దూరము. దీన్నే ప్రథమ నిరూపకం అంటారు ఎక్స్ని, వైని ద్వితీయ నిరూపకం అంటారు. ఈ రెండింటిని కోఆర్డినేట్స్ అంటారు. ఎక్స్ అనేది ఒక కోఆర్డినేటు, వై అనేది మరొక కోఆర్డినేటు. లేదు దీని పేరు దీనికి చెప్పాలంటే ఎక్స్ ఈజ్ యాప్సిసా, ఎక్స్ ఈజ్ ఎన్ యాప్సిసా, వై ఈజ్ ఆర్డినేట్. ఇప్పుడు ఈ పాయింట్ని మనం నిర్వచించాము, డిఫైన్ చేసాము. ఎలా డిఫైన్ చేసామంటే దానికి ఒక అడ్రస్ చెప్పాం. దీనికి పి పాయింట్కి అడ్రస్ చెప్పాం. ఏంటి అడ్రస్సు? ఈ పాయింట్ పి అనేది వై అక్షం నుండి ఎక్స్ యూనిట్ల దూరంలో ఉంది, అలాగే ఎక్స్ అక్షం నుండి వై యూనిట్ల దూరంలో ఉంది. కాబట్టి ఎక్స్ అనేది పి యొక్క ఎక్స్ నిరూపకం అవుతుంది. ఎక్స్ అనేది పి యొక్క ఎక్స్ నిరూపకము, వై అనేది పి యొక్క వై నిరూపకము. ఇవి అంటే ఎక్స్ అనేది ఏంటి? ఇప్పుడు ఎక్స్ నిరూపకం, వై అనేది వై నిరూపకం. ఎక్స్ యాప్సిసా, వై ఆర్డినేట్. లేదు రెండింటిని కలిపి చెప్పాలంటే కోఆర్డినేట్స్ అంటారు. ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు ఎక్స్ యాప్సిస్ ఉంది కదా, ఎక్స్ కోఆర్డినేట్ ఉంది కదా, ఇది వై యాక్స్ నుండి కొలుస్తాం. అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ వై యాక్సిస్ టు ద గివెన్ పాయింట్. ఈ మధ్య దూరాన్ని ఏమంటారంటే వై అక్షానికి ఆ పాయింట్కి మధ్య గల పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని ఏమంటారంటే ఎక్స్ కోఆర్డినేట్ అంటారు. వై అక్షానికి ఒక పాయింట్కి మధ్య గల దూరం అంటే లంబ దూరం చెప్పాలి. ఇంకా ఆ దూరాన్ని ఎక్స్ కోఆర్డినేట్ అంటారు. అలాగే ఎక్స్ అక్షానికి ఆ పాయింట్కి మధ్య గల లంబ దూరాన్ని వై కోఆర్డినేట్ అంటారు. ఇదేమో వై కోఆర్డినేటు, ఇదేమో ఎక్స్ కోఆర్డినేటు. ఎక్స్ అక్షానికి పాయింట్కి మధ్య గల లంబ దూరము వై కోఆర్డినేటు, వై అక్షానికి పాయింట్కి మధ్య గల లంబ దూరము ఎక్స్ కోఆర్డినేటు. ఇంకా ఎక్స్ కోఆర్డినేట్స్ అన్నిటిని కూడా ఎక్స్ అక్షం మీదే కొలుస్తారు. ఎక్స్ కోఆర్డినేట్స్, ఎక్స్ దూరాలు అన్నిటిని కూడా ఎక్స్ అక్షం మీదే కొలుస్తారు. వై కోఆర్డినేట్స్ అన్నిటిని కూడా వై అక్షం మీదే కొలుస్తారు. ఈ నెక్స్ట్ ఇవేంటి అనేది నెక్స్ట్ ఇంకా విపులంగా చెప్పుకుందాం.